పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి ప్రభువా. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవ, మా అందరితో మీ వాక్యం ద్వారా మాట్లాడుతురండి. మేము కలిసి ఎంతో భారముతో ప్రార్థనలు చేయట కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళొచ్చుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళొచ్చుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పెను. వారు వెళ్ళొచ్చుండగా శుద్ధులైరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో 10 మంది కుష్ఠరోగులు ప్రభు యొక్క మాటను నమ్మి ప్రభు యొక్క మాటకు విధేయత చూపించటం ద్వారా స్వస్థతను పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా, మమ్మును కరుణింపుమని కేకలేస్తూ వచ్చారు. ప్రభువు వారిని కరుణించి వారిని స్వస్థపరిచినట్లుగా వారికి ఆరోగ్యాన్ని కలగజేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువా, మమ్మును కరుణింపుము అని వారు కేకలేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారిని కరుణించి వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. గమనించండి, వారు యేసు ప్రభువా, మమ్మును కరుణింపుము అని ఎందుకు కేకలేశారు అంటే వారు కుష్ఠరోగులుగా ఉన్నారు. ఆ యొక్క రోగాన్ని తొలగించుకునేదాని కొరకై, ఆ రోగాన్ని బాగు చేసుకునేదాని కొరకై, ఆ రోగము నుండి విడిపించబడేదాని కొరకై వారు ప్రభువును చూడగానే ప్రభువు ఈ రోగాన్ని తొలగిస్తాడనే నమ్మకముతో యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని చెప్పి కేకలేస్తూ వచ్చారు. కేకలేసినప్పుడు ప్రభు ఏం చేశాడంటే వారిని కరుణించి
వారికున్న రోగాన్ని తొలగించి వారికి స్వస్థతను ఆరోగ్యాన్ని కలగజేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి మన జీవితంలో ప్రభు ప్రజలంగా మనము కూడా మరి ఆరోగ్యాన్ని పొందుకోవాలి. మనము కూడా ప్రభువు ద్వారా స్వస్థతను పొందుకోవాలి. మనము మరి ప్రాముఖ్యంగా 2 విధాలైన స్వస్థతలను పొందుకోవాలి. ఒకటి భౌతికపరమైన స్వస్థత, అంటే మన దేహానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు, మన యొక్క దేహంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు మరి దాని నుండి మనము స్వస్థతను పొందాలి. అలాగే ఆత్మీయంగా కొన్నిసార్లు మనము రోగులమయ్యే అవకాశం ఉంది. ఆత్మీయంగా మనము బలహీనమయ్యే అవకాశం ఉంది. ఆత్మీయంగా మనము వ్యాధిగ్రస్తులంగా చేయబడే అవకాశం ఉంది. దాని నుండి కూడా మనము స్వస్థతను పొందాలి. మరి ఈ భౌతికపరమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, ఈ 2 విధాలైన స్వస్థతలు, ఈ 2 విధాలైన ఆరోగ్యములు ఎవరిస్తారు అంటే యేసు ప్రభువారే ఇస్తాడు. గమనించండి, భౌతికంగా ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడు అంటే మరి భౌతిక పరంగా నేను రోగిగా ఉన్నాననే విషయము ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అలాగే ఆ వ్యక్తిని చూసేవారికి కూడా అర్థమవుతుంది. అలాగే ఆత్మీయంగా ఒక వ్యక్తి రోగి అయినప్పుడు మరి కొన్నిసార్లు ఆత్మీయంగా రోగిగా ఉన్నట్లు ఆ వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు అర్థమవ్వచ్చు. గమనించండి, మరి ఆత్మీయంగా రోగిగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే దేవుని కొరకు మరి కార్యాలు చేసే విషయంలో ఏమాత్రం కూడా శ్రద్ధను చూపలేడు. ఆత్మీయంగా రోగిగా ఉన్న వ్యక్తి, ఆత్మీయంగా వ్యాధిగ్రస్తునిగా చేయబడిన వ్యక్తి సరిగా దేవుని కార్యాలను చేయలేడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా చదువుకోడు, అలాగే దేవుని యొక్క మందిరానికి సరిగా రాడు, అలాగే దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థన చేయలేడు, దేవుణ్ణి సరిగా ఆరాధించలేడు. ఇతరులకు సువార్త ప్రకటించాలనే ఆశ ఆ వ్యక్తిలో ఉండదు. సంఘానికి క్షేమాన్ని కలగజేసే కార్యాలు ఏదైనా చేద్దామని ఆలోచన ఆ వ్యక్తికి ఉండదు. దేవుని కొరకై ఏమైనా పని చేద్దామనే ఆశ కూడా ఆ వ్యక్తికి ఉండదు. మరి ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైతే ఉన్నాయో వారు ఆత్మీయంగా రోగులుగా ఉన్నారు అని అర్థం. ఆత్మీయంగా వారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారని అర్థం. గమనించండి, మన జీవితంలో భౌతికంగా మరి రోగులమవుతూ ఉంటున్నాము, అలాగే ఆత్మీయంగా కూడా ఆయా సమయాల్లో వ్యాధిగ్రస్తులం అయిపోతూ ఉంటున్నాం. మరి ఈ 2 విధాలైన రోగాల నుండి మనం విడిపించబడాలి. ఎవరు విడిపిస్తారంటే యేసు ప్రభువారే విడిపిస్తాడు. వారు ఏ విధంగా యేసు ప్రభువు మమ్మను కరుణించు అని చెప్పి కేకలేస్తూ వచ్చారో మనము కూడా మరి యేసు ప్రభువా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేయాలి. యేసు ప్రభువు మమ్మను కరుణించు అని చెప్పి ఆ ప్రభువును వేడుకోవాలి. వేడుకుంటే ఆ ప్రభు ఏం చేస్తా అంటే మరి మనకు స్వస్థతనిస్తాడు, మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. గమనించండి, మన జీవితంలో మరి ప్రభువు మనకు ఆరోగ్యాన్ని కలగజేసేవాడుగా ఉన్నాడు. మనము ప్రభువుని అడిగినప్పుడు, అయ్యా భౌతికంగా నా దేహంలో మరి రోగం ఉంది, నన్ను స్వస్థపరచు అని చెప్పి ప్రభువుని మనము మరి అడిగామనుకోండి. అలాగే ఆత్మీయంగా
మరి నేను రోగిగా ఉన్నాను, ఆత్మీయంగా వ్యాధిగ్రస్తునిగా ఉన్నాను, నన్ను స్వస్థపరచు అని చెప్పి ప్రభుని అడిగామనుకోండి, ప్రభువు మరి మనం అడగగానే మన యొక్క ప్రార్థన ఆలకించి మనకు ఈ 2 విధాలైన స్వస్థతలు దయచేయాలంటే మనలో మరి ఎలాంటి అనుభవాలు ఉండాలి? స్వస్థతను పొందుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, రోగాల నుంచి విడిపించబడ్డానికి మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? గమనించండి, ప్రభు మనకు స్వస్థతనిచ్చేవాడుగా ఉన్నాడు. మరి స్వస్థత కొరకే ప్రభువుని వేడుకునే మనము మరి ఎలాంటి అనుభవాలను కలిగి ఉండాలి? చూడండి, మరి ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం, మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను పొందారు. ఎట్లా పొందారు అంటే, వారు ప్రభు యొక్క మాట నమ్మారు, అలాగే ప్రభు యొక్క మాటకు విధేయత చూపించారు. ప్రభు ఏమన్నాడంటే, వారు యేసు ప్రభువా మమ్మను కరుణించు అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మన వాక్యం చూస్తూ ఉంటున్నాము, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి అని వారితో చెప్పాడు. మీరు వెళ్ళి ఏం చేయాలా? యాజకులకు కనపరుచుకోవాలి అని చెప్తూ వచ్చాడు. అంటే ఆ దినాల్లో ఒక వ్యక్తి కుష్ఠరోగం ఉందా లేదా అని నిర్ధారించేది ఎవరంటే యాజకులు. ప్రభు ఆ మాట చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే, మరి ప్రభువు స్వస్థపరుస్తాడని, అంటే వారికి స్వస్థత కలుగుతుంది అనే నమ్మకంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రభు యొక్క మాట నమ్మి ప్రభు మాటకు విధేయులై వెళుతూ ఉన్నారు. చూడండి, వారు వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఎలా ఉన్నారంటే రోగులుగానే ఉన్నారు. వారి జీవితంలో మరి ప్రభు మాట ప్రకారం వెళ్తున్నారంటే మరి ప్రభు చెప్పాడు, వాళ్ళు వెళ్తున్నారు. అంటే ప్రభు చెప్పాడు కాబట్టి స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం వారిలో ఉంది. కాబట్టి ప్రభు యొక్క మాటను నమ్మారు, అలాగే ప్రభు యొక్క మాటకు లోబడి వారు వెళుతూ ఉన్నారు. అప్పుడేమైందంటే వారు శుద్ధులైనారు, వారు స్వస్థతను పొందుకున్నారు. చూడండి, ప్రభు యొక్క మాటను నమ్మి ప్రభు యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా వారు స్వస్థతను పొందారు. అలాగే మన జీవితంలో మరి భౌతికంగా ఆత్మీయంగా కూడా స్వస్థతను పొందుకోవాలంటే ప్రభు యొక్క మాటలను నమ్మాలి, ప్రభు యొక్క మాటలకు లోబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలు ప్రభు మాటలు, ఇవన్నీ కూడా నమ్మాలి. కొన్ని నమ్మడానికి మరి వీలు కానట్లుగా ఉంటాయి, అయినా కూడా నమ్మాలి. మన జీవితంలో ప్రభు యొక్క మాటలు నమ్మి ప్రభు యొక్క మాటలకు లోబడితే మనము మరి భౌతిక పరంగా ఆత్మీయంగా కూడా స్వస్థతను పొందుకుంటాం. అలాగే చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూని వచనాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము అని రాయబడింది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని చెప్పి రాయబడింది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మనకు ఆరోగ్యం కలుగుతుంది, సత్తువ కలుగుతుంది. గమనించండి, మన జీవితంలో ప్రభువు ద్వారా మనం స్వస్థతను పొందుకోవాలంటే మరి ఆ ప్రభు అంటే భయభక్తులు మనలో ఉండాలి. అలాగే మనము చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇక్కడ మరి
ఒకటి కలిగి ఉండాలి, ఒకటి విడిచిపెట్టాలని చెప్పి రాయబడింది. ఏం కలిగి ఉండాలని చెప్పి రాయబడింది? యెహోవా యందు భయభక్తులేమో కలిగి ఉండాలి. మరి ఏం విడిచిపెట్టాలని చెప్పి రాయబడింది? చెడుతనము విడిచిపెట్టాలని చెప్పి రాయబడింది. గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే చెడుతనాన్నేమో విడిచిపెట్టాలి. మన జీవితంలో ఇది చేసినప్పుడు మనం ఏం పొందుతామంటే ఆరోగ్యాన్ని పొందుతాము. మన జీవితంలో ఈ విధంగా మనం ఉన్నప్పుడు స్వస్థతను పొందుతాం. కాబట్టి భౌతికంగా ఆత్మీయంగా కూడా స్వస్థత ప్రభు మనకు కలగజేయాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అలాగే చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దీన్ని మనము ఇంకా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవునికి ఇష్టమైన వాటన్నిటిని కలిగి ఉండాలి, దేవునికి ఇష్టము లేని వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. మనలో మరి దేవునికి ఇష్టమైనటువంటివి ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని మనం కలిగి జీవించాలి. దేవునికి ఇష్టం లేనివి ఏవైనా మనలో ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టేసేయాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు ఆ ప్రభు మనకేం చేస్తాడంటే ఆరోగ్యాన్ని, స్వస్థతను కలగజేస్తాడు. గమనించండి, మనము భౌతికంగా ఆత్మీయంగా కూడా మరి స్వస్థత పొందుకోవాలి అని, స్వస్థత కొరకై ప్రభువుని మరి వేడుకున్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించి మనకు స్వస్థతను కలగజేయాలంటే, మనకున్న మరి 2 విధాలైన రోగాలను తొలగించాలి అంటే మనము మరి ఏ విధంగా ఉండాలో చూస్తూ వచ్చాం. మనము ప్రభు మాట నమ్మి ఆ మాటకు లోబడే వారంగా ఉండాలి. అంటే ప్రభు యొక్క మాటలను నమ్మాలి, ఆ మాటలకు లోబడి జీవించాలి. అలాగే మరి ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడు మన జీవితంలో మరి ఆ ప్రభు ఏం చేస్తా అంటే మనకున్నటువంటి రోగాలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను కలగజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము మరి ఈ అనుభవాన్ని కలిగి జీవిస్తూ మరి ఆ ప్రభు ద్వారా భౌతికపరమైన స్వస్థతను పొందుకోవాలి. ఆత్మీయంగా కూడా మరి స్వస్థతను పొందుకొని భౌతికపరంగా ఆత్మీయంగా కూడా ఆరోగ్యవంతులంగా మనముంటూ ప్రభు యొక్క కార్యాల ముందుకు సాగే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.